తెలంగాణ యువత మళ్లీ రోడ్డెక్కింది. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణలో నిరుద్యోగులు మరోసారి కథం తొక్కారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని రోడ్డెక్కారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారంతా చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులు రోడ్డెక్కడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు ఎక్కడికక్కడ నిరుద్యోగులను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగ అభ్యర్థులకు మధ్య తోపులాట జరిగింది. తమకు ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇదే అశోక్ నగర్ వచ్చి హామీ ఇచ్చారనే విషయాలను గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మాట తప్పిన ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు నిరుద్యోగులు. మా అమ్మ నాన్నలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి సార్. ఒక్కొక్కరికి కనీసం నడవలేని కిల్లు నొప్పులు ఉంటాయి. వాళ్ళకి కనీసం మాకు జాబ్ వస్తే వాళ్ళకి ఆపరేషన్ చేయించాలనే కానీ కొద్దిగా అయినా మాకు బాధలు ఉంటాయి కదా. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళు పెంచుకున్న కన్నా కొడుకుగా నాకు ఆ ఫీలింగ్ అయితే ఉంటది కదా. మరి ఏంటి సార్ ఇది మా బాధని